చిత్తూరు మండలంలోని ఒక మారుమూల పల్లె ఒకటి ఉంది. ఆ గ్రామంలో దాదాపు ఒక 37 సంవత్సరాలు కలిగిన శ్రీలక్ష్మి కావచ్చు, అలాగే 14 సంవత్సరాలు కలిగిన గాయత్రి, ఒక చిన్న అమ్మాయి, 9వ తరగతి చదువుతున్న అమ్మాయి ఈ రోజు అదే వాళ్ళ తండ్రికి సంబంధించి గంగాధర్ అనే వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇరువురినైతే హత్య చేసినట్లయితే తెలుస్తుంది. ఈ హత్యకు గల కారణం ఎవరైతే శ్రీలక్ష్మి ఉన్నారో ఆ శ్రీలక్ష్మి ఆ సమీప గ్రామంలోనే ఒక అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంటారు. అయితే ఆ ఆయాగా పనిచేస్తున్న క్రమంలో ఈ రోజు డ్యూటీకి వస్తారా లేదా అనే క్రమంలో గంగాధర్ రెడ్డి భార్యకైతే ఆ అక్కడ ఏదైతే అంగన్వాడీ కేంద్రాలయం నుంచి కాల్ అయితే వచ్చిందో ఆ కాల్ ను అటెండ్ చేసింది గంగాధర్ రెడ్డి అయితే ఫోన్ ఎత్తాడో. గంగాధర్ రెడ్డి ఫోన్ ఎత్తడంతో అక్కడ ఒక మగ వ్యక్తి వాయిస్ రావడంతో శ్రీలక్ష్మిపై అనుమానం పెంచుకొని ఆ అనుమానంతోనే శ్రీలక్ష్మిని తెల్లవారుజామున మద్యం మత్తులో శ్రీలక్ష్మిని కావచ్చు, అలాగే కూతురు గాయత్రిని కావచ్చు అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపిన వైనమైతే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన తెలుసుకున్న తొండూరు గ్రామ పోలీసులు అయితే ఆ సంఘటన స్థలానికి ఉటావుటిన చేరుకున్నారు. అయితే అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎవరు చేశారు, ఒక్కరే చేశారా లేదా ఇంకా ఎవరన్నా పాల్గొన్నారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఎవరైతే శ్రీలక్ష్మి ఉన్నారో శ్రీలక్ష్మికి గంగాధర్ రెడ్డికి మధ్యగా కుటుంబ కలహాలు అయితే గత కొద్ది రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లయితే గ్రామస్తులు అయితే పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. అయితే మరోవైపు అసలు గంగాధరు ఈ అనుమానంతోనే చంపాడా లేదా మద్యం మత్తులోనే చంపాడా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. ప్రసన్న ఉంది. అసలు ఈ ఘటన జరిగిన తర్వాత అసలు స్థానికులు ఏమంటున్నారు మధు? అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సమీప గ్రామస్తులు అయితే ఈ జరిగిన ఉదంతాన్ని హత్య జరిగిన ఉదంతాన్ని అయితే గమనించి పోలీసులకైతే సమాచారం అందించినట్లయితే తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న తొండూరు పోలీసులు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, అలాగే పులివెందుల డిఎస్పీ కావచ్చు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక బలగాలతో అసలు ఈ హత్య చేసిన గంగాధర్ రెడ్డి ఎక్కడున్నాడు, పారిపోయాడా అసలు లేదా వేరే చోట ఎక్కడన్నా ఆ గ్రామంలో ఉన్నారా అనే కోణంలో అయితే ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి పోలీసులు అయితే గంగాధర్ రెడ్డి కోసం అయితే వెతుకులాట ఇప్పటికే ముమ్మరం చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు గత కొద్ది రోజులుగా గంగాధర్ రెడ్డి భార్యని అనుమానంతోనే హింసిస్తున్నట్లు గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. ఈ అనుమానంతోనే రాత్రి మద్యం ఫుల్గా సేవించి ఆ తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో మద్యం మత్తులో భార్యని కావచ్చు, అలాగే కూతురు గాయత్రి 14 సంవత్సరాల గాయత్రిని కావచ్చు చాలా దారుణంగా కొడవలితో నరికిన వైనం అయితే చూస్తున్నాము. ప్రశ్న మీరు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇటు భార్య మీద అనుమానంతోనే భర్త ఈ హత్య చేశాడు అన్నట్లుగా తెలుస్తోంది. మరి కూతుర్ని ఎందుకు చంపాడనుకోవచ్చు? అంటే మద్యం మత్తులో ఆ కోపాధిక్రుడయ్యే ఈ హత్య చేశాడనుకోవచ్చా? అయితే ఒక్కసారిగా తొండూరు మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న శ్రీలక్ష్మి గత కొద్దిగా ఆలస్యంగా అక్కడ అంగన్వాడీ కేంద్రంలో కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువ కారణంతో కొద్దిగా ఆలస్యంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ ఇంటికి వెళ్లే కోణంలో గంగాధర్ రెడ్డి అప్పటికే మద్యం సేవించి ఉంటుంటారు. అయితే గత నెల నుంచి ఇదే విధంగా ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి భార్యనైతే వేధింపులకు గురి చేస్తున్నట్లయితే సమీప గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎంత గమనించిన శ్రీలక్ష్మి ప్రతిరోజు నన్ను ఇంత ఇబ్బంది పడుతున్నారనే కోణంలో అంగన్వాడీ కేంద్రంలో అయితే నన్ను త్వరగా ఇంటికి పంపించాలనే కోణంలో అయితే ఆ శ్రీలక్ష్మి చెప్పినట్లయితే తెలుస్తుంది. అదే క్రమంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే ఈ రోజు హత్య జరిగిన సమయంలో ఉదయం 6 గంటల సమయంలో అంగన్వాడీ కేంద్రానికి త్వరగా రావాలనే ఉద్దేశంతో ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆ ఫోన్ ని అటెంప్ట్ చేసిన గంగాధర్ రెడ్డి ఇంకా ఆ ఉద్రేకానికి గురైన ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నాననే ఆ ఆలోచన కూడా లేక విచక్షణ రహితంగా భార్యని కొడవలితో నరికి మరీ చంపాడు. అలాగే పక్కనే నిద్రిస్తున్న చిన్న పాప 14 సంవత్సరాల గాయత్రి అనే వాళ్ళ కూతుర్ని కూడా అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపిన వైనమైతే తెలుస్తుంది. అసలు ఈ హత్య జరగడానికి కారణమే అనుమానం అని చెప్పి గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. అయితే మద్యం ఎక్కువ సేవించడంతో ఈ హత్యలు చేసినట్లయితే తెలుస్తుంది. ప్రసన్న
రైట్, అది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. మద్యం మత్తులో భార్యను చంపాడా లేదంటే భార్య మీద ఉన్న అనుమానంతోనే గంగాధర్ ఈ హత్య చేశాడా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే స్థానికులు చెప్తున్న ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ భర్త భార్య మీద అనుమానంతోనే ఈ హత్య చేశాడు. గత కొన్ని రోజులుగా కూడా వీరిద్దరి మధ్య వివాదం జరుగుతుంది, ఇంట్లో రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి అంటూ కూడా ఇటు స్థానికులైతే పోలీసులకు వెల్లడించారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు మరోవైపు పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. భార్య కూతురుని ఒకేసారి చంపేసి గొడవలతో చంపాడు భర్త. ప్రస్తుతం ఈ విషయం అయితే ఇటు తొండూరులో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం గంగాధర్ ఎక్కడ ఉన్నాడు, ఎందుకు చంపాడు అనేది కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో అయితే తేలాల్సి ఉంది.